నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అధికారం శాశ్వతం కాదు, చేసినటువంటి పాపం ఊరికే పోదు అని పెద్దలు ఊరికే అనలేదు. ఒకప్పుడు దేశాన్ని ఏలినటువంటి మహారాజు నేడు ఊచలు లెక్క పెడుతున్నారు. మలేషియా మాజీ ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కథ ఇప్పుడు గోడ మీద పిల్లిలా వారింది. నేరు కూడా కటకటాల వెనకాల చేరిపోతున్నారు. అయితే మలేషియా చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమైన ఎండి స్కామ్ సంబంధించి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఏకంగా 2,500 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. చేసినటువంటి పాపం కాశీకి వెళ్ళినా పోదు అన్నట్లు తన సొంత ఖాతాకు నిధులు మళ్లించినటువంటి రజాక్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ఓసారి చూడండి. మలేషియా ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన వన్ మలేషియా డెవలప్మెంట్ బెర్హాడ్ నిధి నజీబ్ రజాక్ హయాంలో ఒక కొత్త ఏటీఎం కార్డులా మారిపోయింది. కంచే చేను మేసినట్లుగా దేశాభివృద్ధికి వాడాల్సిన నిధులను తన విలాసాలకు రాజకీయ అవసరాలకు వాడుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నిధి నుంచి సుమారు 6,500 కోట్ల రూపాయలను తన సొంత బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్ వంటి దాదాపు 25 ఆరోపణలను నజీబ్ ఎదుర్కొన్నారు. నీటిలో ఉన్న చేప ఎప్పుడు నీళ్లు తాగుతుందో ఎవరికీ తెలియదు అన్నట్లుగా ఈ అవినీతి వ్యవహారం ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా సాగింది. హైకోర్టు తీర్పు నజీబ్ రజాక్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసింది. ఇప్పటికే జైల్లో ఉన్న ఆయనకు ఈ తాజా తీర్పు కోలుకోలేని దెబ్బ. జస్టిస్ డెలైడ్ బట్ నాట్ డెనైడ్ అన్నట్లుగా సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు 15 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అంతేకాదు 2,500 కోట్ల రూపాయల ఫైన్ కట్టకపోతే సుమారు 10 ఏళ్లు అదనంగా జైల్లో ఉండాలని జడ్జి స్పష్టం చేశారు. ఇప్పటికే అనుభవిస్తున్న శిక్ష పూర్తయ్యాక ఈ కొత్త శిక్షా కాలం ప్రారంభమవుతుంది. అంటే నజీబ్ తన శేష జీవితాన్ని దాదాపు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. నజీబ్ రజాక్ మాత్రం అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు తాను నిర్దోషినని వాదిస్తున్నారు. ఆ సొమ్మంతా సౌదీ అరేబియా రాజకుటుంబం ఇచ్చిన రాజకీయ విరాళాలు అని ఆయన చెబుతున్నారు. ఈ మొత్తం కుంభకోణానికి మాస్టర్ మైండ్ ఫైనాన్స్ లౌటెక్ జోహ్ అని ఆయన వల్లే తాను ఇరుక్కున్నానని నజీబ్ ఆరోపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ కుంభకోణంలో అసలు వ్యక్తి ఆయన జౌలో ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా విదేశాల్లో తలదాచుకున్నాడు. దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర అన్నట్లుగా నజీబ్ పరిస్థితి తయారైంది. ఎండిబి కుంభకోణం కేవలం మలేషియాకు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాల బ్యాంకుల ద్వారా ఈ డబ్బు చేతులు మారింది. హాలీవుడ్ సినిమాలు నిర్మించడానికి, ఖరీదైన ఆభరణాలు, యాట్లు కొనడానికి ఈ ప్రజాధనాన్ని వాడారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మనీ లాండరింగ్ ఎట్ ఇట్స్ పీక్ అని పిలిచే ఈ కేసులో మలేషియా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచ దేశాలకు ఒక మైలురాయిగా నిలుస్తుంది. అవినీతికి పాల్పడే ఏ పాలకుడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు రుజువు చేసింది. ఒకప్పుడు మలేషియాలో తిరుగులేని నాయకుడిగా వెలిసిన నజీబ్ నేడు ఒక దోషిగా మిగిలిపోయారు. ఆయన తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్యాప్తు సంస్థను ప్రభావితం చేయాలని చూసిన న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతను చాటుకుంది. నిప్పు లేనిదే పొగరాదు అని ప్రజలు నమ్మినట్లే నజీబ్ అవినీతి సాక్ష్యాలతో సహా రుజువైంది. మలేషియా ప్రజలు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకునే నాయకులకు ఇదొక గుణపాఠం కావాలని కోరుకుంటున్నారు. అధికార మదంతో చేసినటువంటి అరాచకాలు చివరికి అంధకారంలోకి నెడతాయని నజీబ్ రజాక్ ఉదాంతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక పెద్ద వార్నింగ్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. మలేషియా న్యాయస్థానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థపైన నమ్మకాన్ని మరింతగా పెంచింది.